ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం సరోగస్కి గ్యారంటీ ఉందా? సరోగసీ అనేది అద్దె గర్భం. సో దేంట్లోనే 100% గ్యారంటీ లేదు. సరోగసీకి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయండి. సో ఫిమేల్కి గర్భసంచి లేదు, సో జెనెటిక్ ప్రాబ్లం, సో ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటాం. సో వాళ్ళకి ఓవరీస్ ఉంటాయి, గర్భసంచి ఉండదు, సర్వీక్స్ ఉండదు, వెజైనా పార్ట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి సరోగసీ అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల, ట్యూబర్క్లోసిస్ వల్ల గర్భసంచి దెబ్బతిని రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటాం. సో అంటే ఐవీఎఫ్ చేసిన వాళ్ళ గర్భసంచిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ప్రెగ్నెన్సీస్ రాలేదు అంటే అలాంటి వాళ్ళకి సరోగసీ అడ్వైస్ చేస్తాం. ఇంకొక కామన్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ వచ్చి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి గర్భసంచి తీసేశారు, ఓవరీస్ బాగున్నాయి, ఎగ్స్ బాగున్నాయి, సో అలాంటి వాళ్ళకి మనం సరోగసీ అడ్వైస్ చేస్తాం. క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనము జెనెటిక్ మెటీరియల్ ఫీమేల్ అండ్ మేల్దే ఉంటుంది. సో ఎగ్స్ మనం కలెక్ట్ చేస్తాము, ఒకవేళ స్పర్మ్స్ బాగుందంటే హస్బెండ్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేస్తాము, ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాము. ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది సరగేట్కి పెట్టడం జరుగుతుంది, సరగేట్ మదర్. సో దీంట్లో మనం సక్సెస్ ఒక 50 to 55% మాత్రమే అనమాట. ఎందుకంటే సరగేట్ మదర్ని మనము సెలెక్ట్ చేసుకునే ముందే స్కాన్ చేస్తాము, బ్లడ్ టెస్ట్లు చేసి ఎండోమెట్రియం బాగుందా లేదా చూసుకుంటాము. సో అన్ని పారామీటర్స్ మ్యాచ్ అయితేనే సరగేట్ మదర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో తను కూడా అరౌండ్ 35 years ఉండే వాళ్ళని మనం సరగేట్ మదర్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫిక్స్డ్ క్రైటీరియాని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సో దీంట్లో కూడా 100% సక్సెస్ ఉండదు. ఒక 50 to 55%, మనం 55% సక్సెస్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ వలన ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? సో పేషెంట్ నేను సెకండ్ ఐవీఎఫ్కి వచ్చాను మేడం, థర్డ్ ఐవీఎఫ్ చేయించుకుంటున్నాను, నాకు ఏమైనా ఫ్యూచర్లో హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడుగుతుంటారు. సో మనం ఇచ్చే హార్మోన్స్ అన్నీ సో టార్గెటెడ్ ఇంజెక్షన్స్ అనమాట. అంటే అది ఓవరీస్ మీదే యాక్ట్ చేస్తాయి, గర్భసంచి మీదే యాక్ట్ చేస్తాయి. ఎగ్స్ రావడానికి ఇస్తాం, లేయర్ రావడానికి ఇస్తాం. సో ఇవి ఎక్కడ వేరే సైట్లోకి వెళ్ళి వేరే ఆర్గాన్స్కి వెళ్ళి యాక్ట్ చెయ్యవు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవండి. ఒకవేళ ఇండికేటెడ్ ఉంటే సెకండ్ ఐవీఎఫ్ అన్నా థర్డ్ ఐవీఎఫ్ అన్నా వాళ్ళు ధైర్యంగా వెళ్ళొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు.